నేను తాగలేదు, నా బాధను దేవునితో చెప్పుకుంటున్నాను అని చెప్పి తన మనసులోని మొక్కుబడిని బయటపెట్టింది. ఓ దేవా, నువ్వు నా ప్రార్థన విని నాకొక కొడుకుని ఇస్తే ఆ బిడ్డను తన జీవితాంతం నీ సేవకే అంకితం చేస్తాను అని మొక్కుకుంది. ఆలోచించండి, ఇది మామూలు విషయం కాదు. తనకు లేని బిడ్డకోసం ప్రార్థిస్తూనే ఆ బిడ్డను తిరిగి దేవునికే ఇచ్చేస్తానని మాట ఇచ్చింది. హన్నా మాటలు విన్న ఏలీ ఆమెనర్థం చేసుకుని నీ కోరిక నెరవేరుతుంది అని దీవించాడు. అంతే, ఆ ఒక్క మాటతో హన్నా మారిపోయింది. అంతవరకు ఉన్న దుఃఖం మాయమైపోయింది. ఆమె ప్రశాంతంగా వెళ్లి భోజనం చేసింది. ఆమె ముఖంలో మళ్లీ విచారం కనిపించలేదు. తన ప్రార్థనకు ఇంకా జవాబు రాలేదు, కాని నమ్మకంతో ఆమె ముఖం వెలిగిపోయింది. ఆమె నమ్మకం వృధా పోలేదు. దేవుడు ఆమె ప్రార్థనను విన్నాడు. కొద్ది కాలానికే అద్భుతం జరిగింది. హన్నా గర్భవతి అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడండి, ఇక్కడ కథ ఎలా ముందుకు సాగిందో. మొదట షిలోహులో ప్రార్థన, ఆ మొక్కుబడి. ఆ తరువాత ప్రార్థనకు జవాబుగా శామూయేల్ పుట్టాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె బిడ్డకు పాలు మాన్పించేంతవరకు, అంటే కొన్ని సంవత్సరాల పాటు పెంచింది. ఆ తరువాత అసలైన సమయం వచ్చింది. తన మొక్కుబడి తీర్చడానికి మళ్లీ షిలోహుకు తిరిగి వెళ్ళాలి. బిడ్డ పుట్టడం ఆనందమే, కాని ఆ బిడ్డను దేవునికివ్వడం అనేది ఆమె నిబద్ధతకు అసలైన పరీక్ష. ఇప్పుడు కథలో అత్యంత ముఖ్యమైన భావోద్వేగమైన ఘట్టానికి చేరుకున్నాం. అదే నెరవేరిన వాగ్దానం. మాటివ్వడం తేలికే, కాని దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. మరి హన్న ఏం చేసిందో చూద్దాం. ఈ రెండు చిత్రాలను చూడండి. ఒకే ప్రదేశం, ఒకే స్త్రీ, కాని ఎంత తేడా! కొన్ని సంవత్సరాల క్రితం ఇదే మందిరంలో కన్నీళ్లతో, తీవ్రమైన వేదనతో ప్రార్థన చేసింది. ఇప్పుడు అదే మందిరానికి తన చేతిలో పిల్లాడితో మొక్కుబడి తీర్చడానికొచ్చింది. దుఃఖం స్థానంలో కృతజ్ఞత, నిరాశ స్థానంలో నెరవేర్పు కనిపిస్తున్నాయి కదా. ఆమె నేరుగా యాజకుడైన ఏలీ దగ్గరకు వెళ్ళింది. అప్పుడు ఆమె పలికిన మాటలు వింటే మనస్సు ద్రవిస్తుంది. ఆమె అంది, అయ్యా, నేను ఇక్కడే నిలబడి ప్రార్థన చేసిన స్త్రీని. ఈ బిడ్డకోసమే నేను ప్రార్థించాను. దేవుడు నా కోరిక తీర్చాడు. అందుకే నేను వాగ్దానం చేసినట్టుగా ఈ బిడ్డను దేవునికి అప్పగిస్తున్నాను. ఆమె మాటల్లోని నిబద్ధత, కృతజ్ఞత ఎంత గొప్పవో కదా. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఎంతో కాలం ఎదురుచూసి కన్నబిడ్డను ఇలా దేవుని సేవకు వదిలివేయడం ఒక తల్లి చెయ్యగల గొప్ప త్యాగమేనా? తన మాట నిలబెట్టుకోవడం కోసం ఇంత పెద్ద త్యాగానికి సిద్ధపడటం, దీని గురించి ఆలోచిస్తూ ఈ కథను ఇక్కడతో ముగిద్దాం.